గంజి పెట్టుకున్న చీరలు ఉంటాయి కదా, వాటిని ఐరన్ చేసేటప్పుడు ఇలానే డైరెక్ట్ ఐరన్ చేయొద్దనమాట. అలా ఐరన్ చేస్తే మనకి ఎక్కడైనా ముడతలు ఉంటాయి, పోవు. ఇవి కాటన్ శారీస్ కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఒక బాటిల్లో స్ప్రేయర్లో మనము వాటర్ వేసుకొని ఇలా స్ప్రే చేసుకోవాలి. మనం ఏంటంటే మంచి చీరను నీట్గా మడత పెట్టుకుని 4 మడత పెట్టుకున్న తర్వాత ఇలా ఒక స్ప్రేయర్లో వాటర్ పోసుకోవాలి. అయితే ఆ యొక్క వాటర్లో నేను ఏంటంటే కంఫర్ట్ వేసుకొని స్ప్రే చేస్తే చీరలు అయితే మంచి గుమగుమలాడుతూ ఉంటాయి. లేదు అంటే మనము గంజి తయారు చేసుకున్నప్పుడు ఆ గంజిలైనా వేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ వేసుకోవడం మర్చిపోయినా ఇలా మనము ఐరన్ చేసేటప్పుడు వేసుకున్నాము అనుకోండి, బాగుంటుంది. ఇదిగా చూడండి, అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఉంది. మనం ఐరన్ చేసిన క్లాత్కి ఐరన్ చేయని క్లాత్కి చాలా తేడా ఉంటుంది. ఇంకా ఐరన్ చేసేటప్పుడు మనము ఇంకా వాటర్ స్ప్రే చేస్తూ చేసుకున్నాము అనుకోండి, మంచిగా నీట్గా వస్తుంది అనమాట చీరలు. మనం అదే వాటర్ స్ప్రే చేయకుండా చేస్తాను చూడండి, అక్కడక్కడ ముడతలు కనిపిస్తుంది. ఈ యొక్క టిప్